ఈరోజు మనం భూతదయాపరుడు కశ్యపుని గురించి మనం తెలుసుకుందాం. బ్రహ్మ మానస పుత్రుల్లో ఆరుగురిలోనూ ఒకరు మరీచి కుమారుడు కశ్యపుడు. ప్రజాపతుల్లో ముఖ్యుడు అయినటువంటి వాడు ధర్మపరుడు. ఆయన రచించిన స్మృతి కాశ్యప స్మృతి అంటారు. జంతు వధ వల్ల కలిగే పాపాలు, వాటి నివారణకు అనుసరించవలసిన ప్రాయశ్చిత్తాలని వివరించింది ఆ స్మృతి. సర్పబెడద ఎక్కువగా ఉన్న ఆ కాలంలో బ్రహ్మదేవుని గురించి తపస్సు చేసి జీవ సంజీవని మంత్రాన్ని పొంది సర్పదృష్టి సోకిన వారిని కాపాడారు అని పౌరాణిక కథనం ఉంది. ఆయనకి అరిష్టనేమి అనే పేరు కూడా ఉంది. ఒకసారి త్రికాలవేది అయిన సిద్ధుడిని దర్శించిన కశ్యపుడు ఆయన్ని గురువుగా భావించాడు. బ్రహ్మ విద్యా రహస్యం, యోగ విద్యా విధానం, పరతత్వం గురించి తెలుసుకున్నాడు. మార్గోపదేశం పొందాడు. అంటే అది ఎలా ఆ జ్ఞానం తెలుసుకున్నాడు, ఎలా నడుచుకోవాలో తెలుసుకున్నాడు. అలా సిద్ధ సందర్శన సమ్య జ్ఞానాన్ని పొంది లోకాలకు మేలు చేస్తూనే ఉన్నాడు. మళ్ళీ తపస్సు కొనసాగించి బ్రహ్మర్షి అయ్యారు. పరశురాముడు క్షత్రియ సంహారం చేసిన తరువాత తాను జయించిన భూమిని కశ్యపునికి అప్పగించాడు. ఆయన దానిని మిగిలిన రాజవంశాలకు అందజేశాడు. దయాహృదయులకు జగమంతా తన కుటుంబం అనే భావన కలుగుతుంది అనేందుకు ఈ మహర్షి నిదర్శనంగా మనకి తెలియజేస్తున్నారు. శాపగ్రస్తుడైన పరీక్షిత్తు మహారాజు ప్రాణాలు కాపాడాలన్న తపన కూడా అలాంటిదే. శమీకమునికి కుమారుడు శృంగి శాప కారణంగా పరీక్షిత్తు మహారాజు 7 రోజులు మాత్రమే జీవిస్తాడని తెలుసుకున్న కశ్యపుడు తన తపోశక్తితో ఆయన్ని కాపాడాలని సంకల్పించాడు. అస్తినకు బయలుదేరాడు. దారిలో బ్రాహ్మణ వేషంలో కనిపించిన తక్షకుడు ఆయన గురించి అడిగాడు. కశ్యప వంశంలో పుట్టినవాణ్ణి నేను. నా తపశ్శక్తితో భయంకరమైన సర్పజాతిని నాశనం చేసి జీవజాల ప్రాణాలను కాపాడాను. తక్షకుడనే సర్పరాజు పరీక్షిత్తు మహారాజును కాటువేసి చంపుతాడని తెలిసింది. గొప్ప మహారాజు మహాత్ముడైన పరీక్షిత్తుని కాపాడేందుకు నేను వెళుతున్నాను అని వివరించాడు. ఆ విషయం చెప్తే దానికి ఆ బ్రాహ్మణుడు ఏం చెప్పాడు? తానే తక్షకుణ్ణని చెప్పాడు. తన విషజ్వాలలకు ఆహుతైన వారిని విధాత కూడా కాపాడలేడని చెప్తూ తన శక్తిని నిరూపించేందుకు సమీపంలో ఉన్న ఒక వృక్షాన్ని కాటేశాడు. దాంతో ఆ చెట్టుతో పాటు దానిపై ఉన్న పక్షులు కూడా రెప్పపాటులో భస్మమైపోయాయి. ప్రతిగా కశ్యపుడు ఏం చేశాడు? తన మంత్రబలంతో ఆ భస్మంపై నీరు చల్లాడు. చెట్టుతో పాటుగా దానిపై గల పక్షి సంతతి మొత్తం కళ్ళకళ్ళాడుతూ కళ్ళ ముందు నిలిచింది. కశ్యపుడి శక్తి సామర్థ్యాలను గ్రహించాడు తక్షకుడు. మరి శృంగి శాపం తిరుగులేనిది, అది జరగాలి. పరీక్షిత్తు మహాత్ముడైనా విధిరాతని తప్పించడం ఎవరికీ సాధ్యం కాదు కదా. ఈ విషయంలో ఇద్దరం నిమిత్త మాత్రులమే. నేను తక్షకుడిగా వెళుతున్నానే తప్ప ఆయన పట్ల వ్యక్తిగత ద్వేషం నాకేం లేదు కనుక నీవు నా కార్యానికి అడ్డు రావద్దు అని కశ్యపుడికి నచ్చచెప్పి తిప్పి పంపాడు. అంటే విధిరాత శిరోధార్యంగా భావిస్తూ లోకాలకు మేలు చేస్తూనే తపస్సును కొనసాగించి బ్రహ్మర్షి అయ్యాడు కశ్యపుడు. అంతటి మహాత్ముడు కశ్యపుడు, అంత శక్తి సంపన్నుడు. మరి విధి ఇలా అలా ఉన్నది కనుక మన ఇద్దరము నిమిత్త మాత్రులమే. నేను ద్వేషంతో వెళ్ళటం లేదు.
మీరు తిరిగి వెళ్ళిపోండి, నా కార్యానికి అడ్డు రావద్దు అని చెప్పటం వల్ల ఆయన విధివ్రాతకు భంగం కలిగించక వెళ్ళిపోయి ఆయన తపస్సు చేసుకున్నాడు. ఆయన గొప్పవాడు గనకనే బ్రహ్మర్షి అయ్యాడు. అటువంటి కశ్యపుని గురించి మనం ఈరోజు తెలుసుకున్నాం. ధన్యులమయ్యాం. శుభం.